ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుమల అంగ ప్రదక్షిణ tokens for August 2025 will be available for booking with effect 23rd/5/2025 10 AM. అంటే తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 23వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం 2 టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ బుక్ చేసుకోవాలి. అండ్ ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టికెట్స్ కి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ని కావచ్చు, క్లిప్ డైరీని కావచ్చు ఓపెన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ, మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, లైన్ 1 అడ్రస్, లైన్ 2 అడ్రస్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 మినిట్స్ ముందుగా అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ముందుగానే మీ డీటెయిల్స్ ని నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మీ డీటెయిల్స్ ని మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఈ టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని మొబైల్లో బుక్ చేసుకునేవారు కూడా మీ మొబైల్లో జీబోర్డ్ అనే క్లీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మీ డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి, మీరు ఒక్కసారి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అంటే మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు ఒక్కసారి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 9:58 కల్లా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్, దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద శ్రీవాణి ట్రస్ట్ Rs 10,000 rupees donors for the month of August 2025 will be available for booking with effect 23rd/5/2025 from 11 AM onwards. అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 23వ తారీఖు అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మీరు మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి 20,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ ఆ 2 మెంబర్స్ కి ఒకేసారి దర్శనం టికెట్ కి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి 1000 రూపీస్ పే చేసి ఒకేసారి ఇద్దరికి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో ఒకేసారి బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు. సో మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మీరు 2 మెంబర్స్ కి ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి 20,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ఆ ఇద్దరికి 1000 రూపాయలు పే చేసి ఒకేసారి
దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి రోజుకు 500 టికెట్స్ చొప్పున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఆగస్టు మంత్ లో స్వామి వారిని ఈ బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ ఆగస్ట్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/5/2025 3 PM. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 23వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 1000 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబో ఏజ్ కలిగి ఉండాలి. అంటే 65 సంవత్సరాలు ఆ పైబడిన వారందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. లేదు మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అండ్ మీరు అప్లోడ్ చేసే సర్టిఫికెట్ అనేది 1 MB లోపు జేపీజే లేదా PNG ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుందండి. దీన్ని కూడా గమనించుకోగలరు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు దర్శనంకి వచ్చేటప్పుడు మీ దర్శనం టికెట్ అలాగే మీ ఆధార్ కార్డు ఈ 3 కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఈ 3 కూడా కంపల్సరీ దర్శనంకి వచ్చేటప్పుడు క్యారీ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారండి. ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అలో చేస్తారు. అలా అలో చేస్తే సాయంత్రం 4 గంటల కంటే 1 అవర్ లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయి మీరు ఆలయం బయటికి రావచ్చు. అండ్ ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ కేటగిరీస్ లో అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో వన్స్ ఒక్కసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు సేమ్ కేటగిరీస్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అంటే మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు, వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి 2 గంటల 50 నిమిషాల కల్లా మీ డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేము, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కానీ లేదా క్లిప్ డైరీలో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ అనేది 1 MB లోపు జేపీజే లేదా PNG ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి 2 గంటల 58 నిమిషాల కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 5 to 10 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుందండి. సో ఈ టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా చూడగలరు. ఓకే అండి, ఇవి ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని రేపు రిలీజ్ చేస్తున్న ఈ టికెట్స్ లో మీరు ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అన్నింటి బుకింగ్ సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో
పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికైనా మీకు ఖచ్చితంగా 100% ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ కూడా ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.